చాలా మంది ఏంటంటే బ్యూటీ టిప్స్ అని తెలుసుకోవాలనుకుంటారండి. అట్లీస్ట్ ఏంటంటే ఫ్రీగా చెప్తే మా వీడియో ద్వారా చెప్తాను. కొద్దిగా అందంగా మీలాగా ఉండాలి, స్లిమ్ గా ఉండాలి, హెల్దీగా అంటే మీరు తెలిసినంత టిప్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ పొట్టలో మైండ్ లో ఏం పెట్టుకోకూడదు, కుళ్ళు కుతంత్రాలు. ఐ డోంట్ కీప్. అందుకే నేను ఏమన్నా ఉంటే నేను వెంటనే బయటకు అనేసేస్తాను ఎక్కువసేపు పెట్టి. సో ఇట్ వర్క్స్ ఎ లాట్. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటి, దానికి ఫేస్ స్కిన్ కి సంబంధం ఏంటంటే ఉంది. సైంటిఫిక్ ల్యాబ్స్ లో దీన్ని టెస్ట్ చేశారు. ఒక వాటర్ ఇచ్చి స్టూడెంట్స్ కి వాటర్ గ్లాసు పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి వాటర్ మీద అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ కి చెప్పి పంపించారు. ఆ వాటర్ పెట్టారు. నెగిటివ్ అఫర్మేషన్స్ చేయండి అని ఇంకో స్టూడెంట్స్ చెప్పి పంపిస్తే నెగిటివ్ అఫర్మేషన్స్ చేసిన వాటర్ కలర్ చేంజ్ అయింది. పాజిటివ్ అఫర్మేషన్స్ చేసిన వాటర్ ప్యూర్ గా ఉంది. సో మన థాట్స్ కి అంత పవర్ ఉంటుంది. వాటర్ రిసీవ్ చేసుకుని వాటర్ చెప్తుంది. అందుకే మంచినీళ్ళు తాగేటప్పుడు చాలా మంది పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగని పెద్దోళ్ళు సామెతలు మంచిగా చెప్తారు వాళ్ళు. వాటర్ తాగేటప్పుడు రిలాక్సింగ్ గా తాగాలి, చాలా రిలాక్సింగ్ గా మంచి థాట్స్ తో తాగాలన్నమాట. మన జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాలంటే కూడా వాటర్ చెప్పి తాగొచ్చు. ఎన్ని లీటర్లు తాగుతారు మీరు? నేను పర్ డే ఐఎమ్ వెరీ లెస్. అందరు చెప్తాను కానీ చాలా తక్కువ తాగుతాను. మోర్ దాన్ 1 లీటర్ తాగుతా. యాక్చువల్లీ 2 to 3 లీటర్స్ గుడ్. యాక్చువల్లీ అది జ్యూసును ఏదో ఒకటి లిక్విడ్ పరంగా ఒక అట్లా తాగితే ఇట్స్ గుడ్. అది లెమన్ వేసుకొని తాగాలి. నేనైతే అందరికి అదే చెప్తా. సి విటమిన్ బాడీలోకి వస్తుంది. స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉండాలంటే 1 లీటర్ వాటర్ బాటిల్ 1 లెమన్ వేసుకోవాలి. నో సాల్ట్, నో నథింగ్, ఏం ఉండకూడదు. ఎందుకంటే ఫుల్ వాటర్ లో లెమన్ కలవటం వల్ల మనం తాగితే డైరెక్ట్ వాటర్ మొత్తం బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్ గా సి విటమిన్ కూడా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. అదే మనం ఇంత పిండుకొని ఉప్పుతో అది ఏదో వామిటింగ్ వచ్చినప్పుడు అట్లా తాగితే ఓకే. దానివల్ల ఏమంటుందంటే సిట్రిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అది వెంటనే బ్లడ్ లోకి ఏం వెళ్ళిపోదు. బట్ వాటర్ ఏంటంటే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది కదా, మంచిగా డైల్యూట్ అవుతుంది, స్కిన్ అంతా గ్లోయింగ్ గా ఉంటుంది. అది చెప్తాను నేను ఇప్పుడు. అట్లీస్ట్ రోజుకి 1 లీటర్ లో 1 లెమన్ వేసుకొని మంచిగా పుల్ల పుల్ల భలే బాగుంటది. టేస్టీగా చాలా అలవాటు పడితే చాలా బాగుంటది. యాక్చువల్లీ చెప్పాలంటే నా నోట్లో అప్పుడే లాలాజలం. ఓకే, అది ఒకటి. అండ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదు. నాకు అందుకే నేను ఎవరినైనా తిట్టాలనిపిస్తే తిట్టేస్తా. అసలు గ్యాప్ మా అమ్మ అంటుంది, అసలు సమయం సందర్భం ఏం ఉండదుగా మీ డాడీ లాగా నీకు. మా అమ్మ కంటిన్యూషన్ చెప్తుంది, ఏం ఉండదుగా మీ డాడీ లాగా. మా డాడీ అంతే, ఏది మనసులో పెట్టుకోడు, అనేస్తాడు అన్ని బయటకి. అంటే ఏ ఎమోషన్ వచ్చినా వెంటనే బయటికి చెప్పేసేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉండవు. ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలి, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ. నాకు సోషల్ మీడియాలో కింద నీ బ్రెయిన్ లో ఇలా ఉంది, నీ బ్రెయిన్ లో అలా ఉందంటే, రే నాకెప్పుడు నా బ్రెయిన్ లో ఇంత థాట్ ప్రాసెస్ జరుగుతుందని నాకే తెలియదు. కుట్రలు కుతంత్రాలు ఇన్నున్నాయా మనకు, అస్సలు ఉండవు అనేసేస్తా. స్ట్రెస్ ఉండకూడదు అందుకని నేను ఆమె వెరీ స్ట్రెస్ఫుల్, నాలా ఉండొద్దని చెప్తా. నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటా. హెరిడిటరీ ప్రాబ్లమ్ అది. మా అమ్మ మా అమ్మమ్మ అట్లే ఉండేవాళ్ళు. ఓవర్ థింకర్స్, బ్లడీ ఓవర్ థింకర్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. అన్ని అతిగా ఆలోచిస్తాం కానీ మంచి మనసు మాది. అండ్ నాకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి, చాలా ఉండాలి. లెమన్ వాటర్ చెప్పారు, ఇంకా అందంగా ఉండాలంటే అట్లా ఎట్లా కుదురుతుందండి? ఇట్ ఈస్ ఆల్ హెరిడిటరీ కదా. ఫుడ్ కొంతమంది తక్కువ తిన్నా సరే పాపం లావ్ అవుతారు. అది హెల్త్ ఇష్యూస్. ఐ హావ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, బట్ నాకు ఎపిటైట్ చాలా తక్కువ. దానికి నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. బట్ లక్కీలీ నా హెరిడిటరీ కలిసి వచ్చింది. మా అమ్మ తరపు కానీ మా నాన్న తరపు కానీ అంత తొందరగా ఏజ్ అవ్వరు వాళ్ళు. అదొకటి లక్. కొంచెం బేసిక్ ఏంటంటే వాళ్ళు కూడా ఏం కడుపులో దాచుకోరు. అదొకటి ప్రాక్టీస్ చేస్తే చాలు. అఫ్ కోర్స్ కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ తింటావమ్మా? బ్రేక్ఫాస్ట్ నేను పెద్ద తిన్ను. బ్రేక్ఫాస్ట్ ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోమంటావు? హెల్తీ ఇండియన్ మంది, మన సౌత్ ఇండియన్ తినాలి. సౌత్ ఇండియన్ లంచ్ హోమ్ ఫుడ్. నేను హోమ్ ఫుడ్ తింటాను. మా అమ్మ చేసి పెడుతుంది రైస్. మస్ట్ అండ్ షుడ్. మధ్యాహ్నం మాత్రం రైస్ తింటా నేను. అంత నా చేత కరెక్ట్ గా అంత తినేస్తాను. కర్రీస్ ఉంటాయి. మా అమ్మ వెజిటబుల్ కర్రీస్ చేస్తుంది కదా. నైట్ డిన్నర్ పుల్కాలు అవి చేస్తుంది, లేదంటే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంది అంతే. అప్పుడప్పుడు బయట నుంచి తింటాను. అప్పుడప్పుడు మనకు కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ పిజ్జాస్ అని. అంటే ఎందుకంటే నేను చాలా రేర్ గా తింటా. మంత్లీ అంటే సినిమా యాక్ట్రెస్ కానీ హీరోస్ కానీ చాలా స్లిమ్ గా ఉంటారు, అది చాలా అందంగా అనిపిస్తారు. మనం కూడా నాగార్జున ఉండాలనుకో, నేను అనుకుంటాను నాగార్జున ఉండాలని నేను కోరుకుంటాను. కొద్దిగా మాకు ఇబ్బంది అనుకో చెప్తాను. అంటే దాన్ని లైఫ్ స్టైల్ అంటారు కదండి. నా ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చూసారనుకో, నా ఫ్రెండ్స్ తప్ప మిగిలిన అందరూ చూసిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు. నువ్వు ఇన్సోమ్నియా, యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఇంకోటి అంటారు, నీకు ఇన్సోమ్నియా మైగ్రేన్ లేకపోతే నువ్వు మామూలుగా
20 years ఉన్నట్లు ఉంటావు, యూ లుక్ లైక్ కాలేజ్ స్టూడెంట్ లా ఉంటావు, పాపం చాలా సఫర్ అవుతావు. ఎందుకంటే స్లీప్ నాకు నిద్ర రాదు కాబట్టి దాని వాల్యూ నాకు తెలుసు. మంచిగా నిద్రపోయేటోళ్ళకి కూడా స్కిన్ చాలా బాగుంటుంది, అవునండి. చాలా చాలా బాగుంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్యాపీ స్లీప్ పోవాలి, నాకు రాదు. వాళ్ళు మార్నింగ్ ఎన్ని గంటలకి మెసేజ్ పెట్టడం చూసారా, జ్ఞాపకం ఉందా? మేము మాట్లాడుకున్నాము, ఎన్ని గంటలకు? నేను నా ఫ్రెండ్స్ 3 గంటలప్పుడు. 3 గంటలు, తెల్లవారుజాము 3 గంటల వల్ల నాకు ఇంటర్వ్యూ వచ్చింది. సీక్రెట్ అది. 3 గంటలకి మీరు నేను ఒక చాటింగ్ చేసుకున్నాం. అవును, మీరు రెడీ ఆఫీ అన్నారు, నేను కూడా రెడీ ఓకే మ్యామ్ అని పెట్టాను. నేను నేను కరెక్ట్ గా నిద్రపోదామంటే వన్ మోర్ గర్ల్, షీస్ టాకింగ్ ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, బేబీ ప్లీజ్ స్లీప్ నా, టుమారో ఐ హ్యావ్ ఎ ఇంటర్వ్యూ అని నేను చెప్తున్నా. తను లిజన్ దిస్ వన్ ఓన్లీ లిజన్ అని చెప్పేసి తను చెప్తుంది. ఆ టైంలో మీరు మెసేజ్ పెట్టారు, రిప్లై ఇచ్చారు. అది ఎందుకంటే బ్రహ్మముహూర్తం అనమాట. బ్రహ్మగారు మాకు రాశారు. నేను బ్రహ్మముహూర్తంలో పడుకుంటారు. మాకేంటంటే బ్రహ్మముహూర్తంలో నాకు హామీ ఇచ్చారు, మాధులత మీరు రేపు ఆఫీస్కి వస్తుంది తీసుకో ఇంటర్వ్యూ అని. చాలా హ్యాపీగా ఉంది.